ఎంత బంగారం దాచుకోవచ్చు, పెళ్ళైనా పెళ్లి కాని వారి వద్ద ఎంత ఉండొచ్చు? ఇక రూల్స్ ఇవే. ప్రస్తుతం అయితే బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఇక తులం బంగారం ధర 1.30 లక్షలు దాటింది. అయినప్పటికీ కూడా కొనుగోళ్లు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. పెళ్లిళ్ళు, శుభకార్యాలు, పెట్టుబడుల కోసం బంగారాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇంత ఖరీదైన బంగారాన్ని ఇంట్లో ఎంతవరకు దాచుకోవచ్చనే విషయంపై చాలా మందికి స్పష్టత లేదు. ఇన్కమ్ ట్యాక్స్ నిబంధనలకు అయితే మించి బంగారం ఉంచితే సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. గత కొన్నేళ్లుగా బంగారం ధరలు క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా 2005లో ఎన్నడూ లేని విధంగా భారీగా పెరిగే బంగారం ధరలు. అదే ట్రెండ్ 2026లో కూడా కొనసాగుతుందని మార్కెట్ నిపుణులైతే అంచనా వేస్తున్నారు. ఇక ధరలు ఎంత పెరిగినా బంగారం మీద ప్రజలకు నమ్మకం తగ్గడం లేదు. ఆభరణంగానే కాకుండా ఆర్థిక భద్రతగా కూడా బంగారాన్ని చూస్తున్నారు. ఇక సంక్షోభ సమయాల్లో బంగారం ఆదుకుంటుందని చాలా మంది అయితే నమ్ముతారు. అందుకే తమ స్తోమతకు తగిన విధంగా బంగారం కొనుగోలు చేస్తున్నారు. అయితే బంగారం కొనుగోలు చేయడమే కాకుండా దాన్ని ఇంట్లో నిల్వ చేయడం చట్టపరంగా ఎంతవరకు సరైందో తెలుసుకోవడం చాలా అవసరం. ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారం వ్యక్తి వద్ద ఉన్న బంగారం, నగదు వంటి ఆస్తులకు సంబంధించి ఆదాయ వనరులు స్పష్టంగా ఉండాలి. ఇక ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లోని సెక్షన్ 132 ప్రకారం అయితే తనిఖీల సమయంలో అధికారులు ఆస్తుల మూలాలను కూడా ప్రశ్నించవచ్చు. ఇక నిబంధనల ప్రకారం ఇంట్లో ఎంత బంగారం ఉన్నా నేరం కాదు. కానీ ఆ బంగారం ఎలా వచ్చింది అనే విషయాన్ని నిరూపించే ఆధారాలు ఉండాలి. చట్టబద్ధంగా కొనుగోలు చేశారా, వారసత్వంగా వచ్చిందా అనే వివరాలు కూడా చూపించగలిగితే సమస్య ఉండదు. ఒకవేళ సరైన ఆధారాలు లేకపోతే ఆ బంగారాన్ని ఆదాయపు పన్ను శాఖ స్వాధీనం చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇక ఇన్కమ్ ట్యాక్స్ నిబంధనలో వ్యక్తుల వారీగా బంగారం నిల్వకు స్పష్టమైన పరిమితులు ఉన్నాయి. వివాహమైన మహిళలు తమ వద్ద 500 గ్రాముల వరకు బంగారాన్ని ఎలాంటి పత్రాలు లేకుండానే ఇంట్లో ఉంచుకోవచ్చు. పెళ్లి కాని యువతులు 250 గ్రాముల వరకు బంగారం దాచుకోవచ్చు. పురుషులైతే 100 గ్రాముల వరకు బంగారాన్ని అయితే ఉంచుకోవచ్చని నిబంధనలు అయితే చెప్తున్నాయి. ఇక ఈ పరిమితికి మించి బంగారం ఉంటే తప్పనిసరిగా దానికి సంబంధించిన బిల్లులు, రసీదులు లేదా వారసత్వ ఆధారాలు కూడా చూపించాలి. ఉదాహరణకు ఎవరికైనా తల్లిదండ్రులు లేదా తాత ముత్తాతల నుంచి బంగారం వారసత్వంగా వస్తే దానికి సంబంధించిన కుటుంబ పత్రాలు లేదా వీలు వంటి ఆధారాలు కూడా ఉండాలి. అవి లేకపోతే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ మార్గదర్శకాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ 2016లో స్పష్టంగా జారీ చేసింది. అప్పటి నుంచి ఆదాయపు పన్ను శాఖ నిర్వహించే తనిఖీలు, దాడుల సమయంలో ఈ పరిమితులను పరిగణలోకి అయితే తీసుకుంటున్నారు. అక్రమంగా సంపాదించిన ఆస్తులు, నగదు లేదా బంగారం ఉన్నట్లు అయితే తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. అందుకే బంగారం విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో ఎక్కువ మొత్తంలో బంగారం దాచుకోవడం భద్రతా పరంగా కూడా ప్రమాదమే. చోరీలు, దొంగతనాల భయం ఉంటుంది. అంతేకాకుండా చట్టపరమైన సమస్యలు కూడా తలెత్తవచ్చు. ఇంట్లో ఉంచడం కంటే బ్యాంక్ లాకర్లలో బంగారం భద్రపరచడం మరింత సురక్షితమని నిపుణులు చెప్తున్నారు. అలాగే బంగారం మీద పెట్టుబడి పెట్టాలనుకునే వారు గోల్డ్ బాండ్లు, గోల్డ్ ఫండ్స్ ఇటువంటి ఆధునిక ఆప్షన్లను కూడా పరిశీలించుకోవచ్చు. ఇక మొత్తంగా చూస్తే బంగారం దాచుకునే వారు తమ ఆదాయ వనరులకు అనుగుణంగా చట్టబద్ధమైన ఆధారాలతోనే దాచుకోవడం చాలా ముఖ్యం.